ఆత్మ ఫలము ఏమనగా మొదటిగా ప్రేమ. ప్రభువును ప్రేమించాలి, ఎందుకంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ప్రేమ కలిగిన వ్యక్తివై ఉంటావు. ఒకవేళ నీ భార్య నిన్ను చూసి అస్సలు మీలో కనీసం కొంచెం కూడా ప్రేమ లేదే అని అంటుంది అని అంటే, సహోదరుడా, నువ్వు ఖచ్చితంగా నిన్ను పరిశీలించుకోవాలి. ఒకవేళ భర్త నిన్ను చూసి కనీసం కొంచెం కూడా ప్రేమించడం నీకు చేత కాదు అని అంటున్నట్లయితే, అమ్మ సహోదరి, ఖచ్చితంగా నీ హృదయాన్ని పరిశీలించుకోవాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో అమ్మ పట్ల నాన్న పట్ల కొంచెం ప్రేమ కూడా నువ్వు చూపించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నట్లయితే నీ హృదయాన్ని పరిశీలించుకో. ఎందుకని దేవుడు కలిగి ఉన్న హృదయము ప్రేమతో నిండి ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రేమను చూపిస్తాం. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఆ ప్రేమను చూపించాడు. ఎలా? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు మరణానికి అప్పగించేంతగా ఆయన ప్రేమను చూపించాడు. మొదట ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రభువును ప్రేమించాలి. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిని పదే పదే కలుసుకోవాలి అని చెప్పి తాపత్రయపడతాం, తప్పిస్తాం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారితో సమయం గడపాలి అని ఆశిస్తాం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అని కోరుకుంటాం. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు ఉంటే చూపిస్తారా? రైట్. ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే ఇందాక 3 విషయాలు చెప్పాను. ఏమిటి? ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమించిన వ్యక్తిని పదే పదే కలవాలి ఆశపడతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నువ్వు పదే పదే దేవుని సన్నిధిలో కనిపించాలి అని ఖచ్చితంగా నువ్వు వస్తావు. ఆత్మఫలం ఏమనగా మొదటిగా ప్రేమ. మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడు అయితే ఆయన సన్నిధిని ప్రేమిస్తావు, ఆయన ఆలయాన్ని ప్రేమిస్తావు, ఆయన సన్నిధిలో ఉండడానికి ఆశపడతావు. 10 సంవత్సరాలుగా ఒక ఆదివారం కూడా మిస్ కాకుండా ఒక ఆత్మీయుడు మొదటి ఆరాధనలోనే పాల్పంచుకోవడానికి కారణం ఏమిటి? దేవుణ్ణి ప్రేమించటం. అడుగుతున్నా, ఎన్నిసార్లు నువ్వు మానేశావు? ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావు? ఒకసారి ఆలోచించు. ఉదయం 4:30 గంటలకు నా పెద్ద కుమారుడికి యాక్సిడెంట్ అయ్యింది.